ఏర్పడింది. మొత్తం 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 12, సిపిఎం 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. దీంతో కాంగ్రెస్ సిపిఎం కూటమి బలం కూడా 13కు చేరింది. ఇరు పక్షాలకు సమాన సీట్లు రావడంతో ఇప్పుడు 4 స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు. ప్రస్తుత సమాచారం ప్రకారం 2 స్వతంత్రులు బీఆర్ఎస్ కు, మరో 2 కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ ఆఫీషియో ఓట్లు విషయానికి వస్తే బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే ఓట్లు, కాంగ్రెస్ కు ఎంపీ ఓట్లు ఉండటంతో ఇరు పార్టీల బలం 16-16 వద్ద సమానంగా నిలిచింది. దీంతో మిగిలిన 3 ఇండిపెండెంట్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వారికే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది. ఈ ఉత్కంఠభరిత రాజకీయం జనగామ ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఇటు ప్రధాన పార్టీలైతే హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, జనగామ మున్సిపాలిటీ రసవత్తరంగా మారుతుంది. ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోటాపోటీగా కసరత్తులు చేస్తున్నాయి. ఎలాగైనా ఈ మున్సిపాలిటీ పైన జెండా ఎగరవేయాలని 2 పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉంటే బీఆర్ఎస్ పార్టీ 13 వార్డులు, అదేవిధంగా బీఆర్ఎస్ 13 వార్డులు, కాంగ్రెస్ 12, స్వతంత్రులు 4, 1 సిపిఎం, మొత్తం 30 వార్డులకు గాను వీళ్ళు గెలుచుకుంటే అందులో ఒక సిపిఎం వార్డు సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ కు 13 అయ్యాయి, కాంగ్రెస్ కు 13, 26 పోతే 4 ఉన్నారు ఇండిపెండెంట్, 4 స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ గెలిచారు. ఈ 4 కూడా 2 కాంగ్రెస్ పార్టీకి, 2 బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు. దీంతో 15 కాంగ్రెస్ కూటమికి, అదేవిధంగా 15 బీఆర్ఎస్ కూటమికి అయ్యాయి. 15 సమానంగా రావడంతో అసలు ఈ మున్సిపాలిటీని ఎవరు దక్కించుకుంటారు ఏందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు. ఆయనకి ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది. దీంతో 14 బీఆర్ఎస్ కూటమి బలమవుతుంది. ఎట్ ది సేమ్ టైం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటు కాంగ్రెస్ కూటమికి ఉంటుంది. దీంతో మళ్ళీ 16 అవుతుంది. అంటే బీఆర్ఎస్ కూటమి 16, కాంగ్రెస్ కూటమి 16. ఇప్పుడు కూడా సమానమైంది కాబట్టి అసలు ఎవరు గెలుచుకుంటారు ఈ మున్సిపాలిటీ ఏంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ వైపు ఉన్న కూటమిలో ఉన్న అంటే స్వతంత్రులు 2, ఈ స్వతంత్రులు 2ని లాక్కునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న 2 స్వతంత్రులు, 1 సిపిఎం వార్డు సభ్యులను లాక్కోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. దీంతో నిన్న రాత్రి నుంచి ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి, చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ ఈ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండాను ఎట్టి పరిస్థితుల్లో ఎగరవేయాల్సిందేనంటూ పల్లా రాజేశ్వర రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న 2 స్వతంత్ర వార్డు సభ్యులను, అదేవిధంగా సిపిఎం సభ్యుడిని ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 వార్డు సభ్యులలో ఎవరినో ఒకరిని తమ వైపు లాక్కోవాలనేది పల్లా రాజేశ్వర రెడ్డి ఆలోచన. అందుకు అనుగుణంగా ఆయన చర్చలు జరుపుతున్నారు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ లో ఉంది. అదేవిధంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వ్యవహారాలు చూశారు. గెలిచిన తర్వాత ఆయన తమ పార్టీ నుంచి గెలిచిన 12 మంది వార్డు సభ్యుల్ని, 2 ఇండిపెండెంట్లను, సిపిఎం సభ్యుల్ని, ఆయన 15 మందిని తీసుకొని ఆయన కూడా క్యాంపు పెట్టారు. క్యాంపుకు వెళ్లారు. ఇటు పల్లరాజేశ్వర రెడ్డి 15 మందితో క్యాంపు పెట్టారు. ఇటు వాళ్ళని అటు లాక్కునేందుకు, అటు వాళ్ళని ఇటు లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చూడాలి ఈ ప్రయత్నాల్లో ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు ఇక్కడ మున్సిపాలిటీని గెలుచుకుంటారనేది ఆసక్తిగా మారుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉంటే 9 మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ జెండా ఎగిరింది. 9 మున్సిపాలిటీలను కాంగ్రెస్ స్పష్టంగా కైవసం చేసుకోబోతుంది. ఒక తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం, కొంత గందరగోళం కొనసాగుతుంది. తొర్రూరు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉంటే 9 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. అదేవిధంగా 6 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాబట్టి ఇక్కడ 16 ఉన్నాయి. 16లో 9 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంటే 7 వార్డులను 9 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంటే 7 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు 2 ఉంటాయి.
పూర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ బలం 9 అవుతుంది, బీఆర్ఎస్ బలం 9 అవుతుంది. కాబట్టి ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరు ఏమైతుందో చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 7 వార్డు సభ్యులలో ఒకరిని లాక్కునేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి గెలిచిన 9 మందిలో ఎవరినో ఒకరిని లాక్కొని వైస్ చైర్మన్ ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు బీఆర్ఎస్ వైపు వెళ్తారా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఇలా ఎవరో ఒకరు అటో ఇటో మారితే తప్ప ఈ మున్సిపాలిటీ కూడా తేలే అవకాశం లేదు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉంటే 8 కాంగ్రెస్ గెలిచింది, 8 బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సొంత మండలం ఇది. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ మహబూబాబాద్ లో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలిస్తే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ తన ఎక్స్ ఆఫీషియో ఓటు కేసముద్రంలో పెట్టుకుంటారు. కాబట్టి కేసముద్రం మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. మహబూబాబాద్ కు సంబంధించి 3 సిపిఐ ఎక్కువ మెజారిటీ వారిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ క్యాంపులో చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ మహబూబాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతుంది. మిగతా మున్సిపాలిటీలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలుచుకుంది. డోర్నకల్ మరి మిగతా మున్సిపాలిటీలను గెలుచుకుంది. కాబట్టి తొర్రూరు మున్సిపాలిటీ ఒకటి బీఆర్ఎస్ కు అవకాశం ఉంది. ఆ మున్సిపాలిటీని కూడా ఏదో విధంగా దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. లేదనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. అమరావతిలో శివరాత్రి వేళ ఆధ్యాత్మిక వైభవం